ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ఆశిస్తూ ఉంటారు. కానీ ఇవేవి వారికి దొరకటం లేదు. ప్రశాంతత లేదు, అశాంతి, నిద్రపోలేము, అలజడిగా ఉండటము ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఎన్నిటికో వ్యసనాలకి లోనవుతూ ఉంటారు. కొంతమంది సినిమాలు చూస్తుంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు. ఇట్లాగా ఎన్నో చేస్తూ ఒక ప్రశాంతమైన జీవితం ఉంటుందా అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి. మీరు ముక్తులా కాదా అన్నది పక్కన పెట్టినట్లయితే ఈరోజు టీచింగ్ మీకు చాలా చాలా నెమ్మదిని జీవితంలో ఇస్తూ ఉంటుంది. ఇది మీకు ఒక సాధనంలాగా ప్రశాంతమైన జీవితాన్ని జీవించేదానికి. ధర్మంలో ఎవరైనా మొదటగా వస్తే మనము వారిని స్థితిని గమనిస్తూ వారిని అచేతనం నుంచి చేతనం వైపుకి ప్రయాణం చేసేటట్టు ప్రయత్నిస్తూ ఉంటాము. వారి యొక్క మనసు ఏ విధంగా పనిచేస్తుంది అని వారికి తెలిసేటట్టు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో తమకేం జరుగుతుందా అన్నది తెలియకుండా జీవిస్తూ ఉంటారు. దీన్నే శ్రీ భగవాన్ అన్కాన్షియస్ బీయింగ్స్ అని చెప్తూ ఉంటారు. అంతరంగంలో ఏం జరుగుతుందో తెలియకుండా జీవించేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తులందరినీ కూడా చైతన్యం వైపుకి నడిపించడము అంటే లోపల ఏం జరుగుతుందా అన్నది తెలిసేటట్టు చేయటము. దాని గురించి మనము మనసు గురించి బోధన చేస్తూ ఉంటాము. మనసు పనిచేసే మార్గాలను వారికి తెలియజేస్తూ ఉంటాము. మన టీచింగ్స్ అన్నీ కూడా మన అంతరంగంలో ఏం జరుగుతుంది అన్న దాని పట్ల ఎరుక కలిగేదానికి సహాయం చేస్తూ ఉంటాయి. ఈ మనసు ఎట్లా పనిచేస్తూ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము మనసు ఉన్న ఒక వలలోని చిక్కుకొని ఉన్నాము. దాని నుంచి ఎప్పుడు మనము బయటికి రావటం లేదు. ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళము అంటే హిపోక్రైట్స్ అని చెప్తూ ఉంటారు. అంటే కపటత్వాన్ని నిరంతరము ప్రదర్శిస్తూ ఉంటూ ఉంటాము. కపట నాటక సూత్రధారి అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ లోపల ఒకటి దాన్ని పెట్టుకొని దాని మీద ఒక ముసుగు వేసుకుని బయటన ముఖం మీద ఒక ముసుగు వేసుకొని జీవితానికి బయటన మనము వేరొక రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. దీన్ని కపటత్వము, హిపోక్రసీ అని చెప్తూ ఉంటాము. ఇది మన లోపల అన్ట్రూత్ఫుల్నెస్, అసత్యవాదాన్ని, అసమంజసమైన జీవితాన్ని, అబద్ధాల్ని నిరంతరం మన లోపల పలికేటట్టు చేస్తూ ఉంటుంది. మనసు ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మనము జీవితంలో జరుగుతున్న ఒక సాధారణమైన సంఘటన చూస్తూ ఉంటే ఈ మనసు ఎలా మన లోపల పనిచేస్తుంది అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. మీరు ఇంటికి లేటుగా వచ్చారు, ఆఫీస్ నుంచో బిజినెస్ నుంచో ఆలస్యంగా వచ్చారు. మార్గ మధ్యంలో మీ ఫ్రెండ్స్ కలిసి మీరు కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని టీ తాగి బిస్కెట్లు తిని వచ్చారు. ఇంటికి రాగానే భార్య అడుగుతుంది ఎందుకు ఆలస్యమైందని. ఎటువంటి ఆలోచన లేకుండా ట్రాఫిక్ స్లోగా ఉంది అని చెప్పేశారు. అక్కడితో ఆ సంఘటన అయిపోయింది. మరుసటి రోజు అదే విధంగా లేటుగా వచ్చారు, మళ్ళీ అదే చేశారు. ఇంకొక కథను చెప్పారు. ఈరోజు బాస్ వచ్చన్నారు, ఆయన ఎంతకి వెళ్ళలేదు, ఆయన వెళ్ళిన తర్వాత రావాల్సి వచ్చింది అని. మరి ఏమీ అనలేదు. ఇంకొక రోజు ఇదే సంఘటన జరిగింది, లేటుగా వెళ్ళారు. భార్య అడుగుతుంది మీరు ఏదో కారణం చెప్తూ ఉన్నారు, ఎందుకు వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారు? వాస్తవం చెప్తే ఏమవుతుంది? ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మీకు ఆఫీస్లో పని తొందరగా అయిపోయింది, ఇంటికి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఈరోజు మనము టీవీ చూస్తూ సినిమా చూస్తూ
డిన్నర్ చేద్దాము, చపాతీలు అవి చేసి పెట్టు, వేడివేడిగా తింటూ సినిమా చూద్దాం అన్నారు. మీరు ఇంటికి వచ్చేసరికి భార్య ఎక్కడ కనిపించలేదు. టేబుల్ మీద మధ్యాహ్నం ఫుడ్డే ఉంది. కొద్దిసేపు తర్వాత మీ భార్య వచ్చారు, అడుగుతున్నారు, మీరు చపాతీ చేయమన్నాను కదా ఎందుకు చేయలేదు అని. ఆమె చెప్తా ఉన్నారు, బంధువులు వచ్చారండి, టైం కుదరలేదు, ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకోండి అని. వాస్తవానికి ఆమె సాయంత్రం అట్లా పడుకుండిపోయారు. చపాతీ చేయాలి, డిన్నర్ చేయాలన్న ఆలోచన లేదు. వెంటనే ఇట్లా మాట్లాడేశారు. వాస్తవాన్ని మాట్లాడడానికి మనకి ధైర్యం లేదు. ఎప్పుడు ఏదో ఒక అసత్యాన్ని మనము మాట్లాడుతూ ఉంటాము. ఒకరోజు ఒక భక్తురాలు నాకు మెసేజ్ చేశారు, ఫలానా భక్తురాలు ధర్మం గురించి మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. నేను అడిగాను, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అని. వెంటనే ఫోన్లో మెసేజెస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడరు. అంతరంగంలో ఏ రోజు కూడా సత్యాన్ని గమనించకపోవడం వల్ల ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక సేవక్ని ఒక ఆఫీషియల్ వర్క్ ఉంది, 3 గంటలకు రండి అని చెప్పున్నాను. సరే వస్తాను అని చెప్పున్నారు. 5 అయినా కూడా రాలేదు. వచ్చిన తర్వాత అడిగాను, ఏమైందండి అంటే, ఆఫీస్లో కొంచెం బాస్ వచ్చి లేట్ అయిపోయారు, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేకపోయాను, ఇంకొచ్చేస్తున్నాను కదా అని చెప్పలేదు అన్నారు. నేను ఏమనలేదు. వాస్తవానికైనా మర్చిపోయి పడుకుండిపోయారు. 4:30కి గుర్తొచ్చింది, వెంటనే పరిగెట్టి వచ్చేశారు. ఇట్లాగా మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాస్తవాల్ని కప్పిపుచ్చుతూ ఉంటాం. కప్పిపుచ్చి అక్కడ అవసరానికి తగ్గట్టుగా సౌకర్యంగా ఉండే అసత్యాల్ని పలికిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఎదుర్కొంటే అప్పుడు ఏమీ జరగనట్టు మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాం. మన లోపల ఎన్నో ఆలోచనలు తర్వాత చుట్టుముట్టేస్తూ ఉంటాయి. మన లోపల అశాంతి అనేది కలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అవాస్తవాలు పలికి 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 మనసు భారం అయిపోయింది. మన మానవ మనసు, మెదడు అని కూడా చెప్పచ్చు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది, అంతేకాకుండా శక్తివంతంగా ఉంటుంది. ఇది చాలా మంచి చేస్తుంది, అదేవిధంగా చాలా నష్టాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ జీవితాల్లో ఉన్నది వంచన, మోసము, డిసానెస్టీ, డిసెప్షన్ అని చెప్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని మీరు వంచుకుంటూ ఉన్నారు. ఈ పదాలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు, కానీ ఇవే వాస్తవము. మన మనసు భ్రమల్ని తయారు చేస్తూ ఉంటుంది. మనము చేసిన దాన్ని అది సరైందే అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. మనము ఏం పలికినా అదే సత్యం అన్నట్టుగా మనల్ని కన్విన్స్ చేస్తుంటుంది, ఒప్పిస్తూ ఉంటుంది. అయితే మిమ్మల్ని ఇప్పటికిప్పుడు సత్యాల్ని మాట్లాడమని చెప్పటం లేదు. సత్యాలు మాట్లాడితే జీవితాలు గందరగోళం అయిపోతాయి. ఒకసారి ఒక భక్తుడు అట్లానే ఇంటిగ్రిటీ గురించి మాట్లాడినప్పుడు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో చెప్పేశాడు, సార్ నేను బిల్స్ సరిగ్గా పెట్టలేదు, నేను కొంత డబ్బుని ఎక్స్ట్రా తీసుకున్నాను అని. మేనేజర్ సరే నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పేశారు. ఆయన అక్కడే ఉండి, సార్ నేనే కాదు మీరు కూడా ఇదే చేశారు అన్నాడు. మేనేజర్ కోపం వచ్చి అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. సో సత్యాన్ని బయట పలకమని చెప్పటం లేదు. మనం ఏం చెప్తున్నాము అంటే, మీ మనసు మీ చేత ఎలా ఆటలాడిస్తుందో దాని పట్ల మీరు ఎరుక వహించండి.
మీ మనసు మీతో ఎలా ఆటలాడిస్తుందో దాని పట్ల మీరు ఎరుకగా ఉండండి. ఒక భక్తుడు చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నా పనివాడు లేటుగా వచ్చారండి. వాడు చెప్పిన పని చేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు. నాకు పని అయిందో లేదో తెలియదు, చాలా మనసు గాయమైపోయింది. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే పనివాడు ఇట్లా బిహేవ్ చేస్తాడా? హృదయం అంతా కలిచివేసింది అండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సత్యం ఏంటి? అంతరంగంలో నీ యజమాని నా మాట వాడు వినాలి, వాడు వినలేదు, మనసు గాయమైంది, వాడు కనిపించలేదు, ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది ఎత్తలేదు, తిట్టడానికి అవకాశం మీకు దొరకలేదు. ఇది మీ మనసు ఆడిస్తున్న ఆట. దీనిని గమనించండి. మీరు ఇంటిగ్రల్ అవుతూ ఉంటారు, అంటే లోపల బయట ఒకటే అవుతూ ఉంటారు. నైతిక నిష్ఠ అని చెప్తూ ఉంటాము, ఇంటిగ్రిటీ. మనసు నిరంతరము మిమ్మల్ని వంచిస్తూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది. ఇది గమనించాలి. సో ఎక్కడైతే మీరు వాస్తవం పలకగలరో, అక్కడ మీకు ఎటువంటి నష్టం లేదో అక్కడ వాస్తవాన్ని పలకండి. లేటుగా వచ్చారు, ఫ్రెండ్స్ కలిసేమో లేట్ అయింది, లేదా వంట చేయలేదు అడిగింది, ఈరోజు చాలా బతకంగా ఉందండి, లేదా ఒంట్లో నలతగా ఉంది చేయలేకపోయాను, ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి, నష్టం లేదు. ఇక్కడ వాస్తవం పలకడంలో నష్టం లేదు. సో మీరు జీవితంలో ఎక్కడ మీరు వాస్తవం పలకగలరో, ఎక్కడ మీకు నష్టం లేదో అక్కడ వాస్తవాన్ని పలకడము ఆరంభించండి. మీ ఉద్యోగం పోతుంది అనుకోండి, అక్కడ అసత్యమే పలకండి. మీరు ప్రోడక్ట్ అమ్ముతూ ఉన్నారు, సేల్స్ చేయాలి, అక్కడ కొన్ని మాయ మాటలు చెప్పాలి, అమ్మాలి. అదే మీ జీవితము. అలాగే మీరు ఉద్యోగం చేసి బతకాలి, అక్కడ అవే చేయాలి. అయితే ఇవి చేస్తున్నప్పటికీ ఇక్కడ టీచింగ్ ఏం చెప్తుందంటే, మనసు ఈ విధంగా మీ చేత ఈ పని చేయిస్తుంది అని మీరు గమనించుకోవాలి అని చెప్తుంది. మనసు ఏ విధంగా పనిచేస్తుంది, ఆలోచనలు ఏ విధంగా వస్తున్నాయి, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని ఎరుక వహించటము ఆరంభిస్తూ ఉంటే మీ యొక్క నైతిక నిష్ఠ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ లోపల అలజడి, ఆందోళన తగ్గుతూ ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది. మీరు నిజాయితీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మీ అంతరంగంలో మీతో మీరు నిజాయితీగా ఉండాలి. రోడ్డు మీద ఒక 10 రూపాయలు దొరికింది, జోబులో వేసుకున్నారు, ఇంకెవరో వెతుకుతున్నారు 10 రూపాయలు పడిపోయిందని, మీరు నెమ్మదిగా జారుకుండా పోయారు. గమనించండి, నేను కూడా మోసం చేస్తున్నాను కదా. మిమ్మల్ని మీ దగ్గర దాచుకోకండి. మీతో మీరు అంతరంగంలో ముసుగు వేసుకొని జీవించకండి. బయట ప్రపంచంలో ముసుగు వేసుకొని జీవించాలి, అంతరంగ ప్రపంచంలో ముసుగు వేసుకొని జీవించక్కర్లేదు. అప్పుడు నిజాయితీ, ప్రేమ, కరుణ, ఎరుక అనేవి పెరిగిపోతూ ఉంటాయి. వాటితో పాటు ప్రశాంతత, కంటి నిండా నిద్ర అనేది కలుగుతూ ఉంటుంది. మీకు ఏ వ్యసనాలు అవసరం లేదు. అంతరంగంలో సంఘర్షణ నుంచి తప్పించుకోవడానికి ఏ వ్యసనాలు అవసరం లేదు. ఇవి చేస్తే చాలు, ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర వచ్చేదాకా టీవీ చూడడం, మొబైల్ చూడడం ఇవంతా ఏం అవసరం లేదు. ప్రశాంతంగా పడుకుంటారు. సో నిరంతరము అంతరంగంలో ఈ మనసు ఆడే ఆటల పట్ల మీరు జాగ్రత్తతో ఉండాలి. అది మీ లోపల నైతిక నిష్టను పెంపొందిస్తుంది. ముక్తి రాక మునిపే మీరు చాలా నిదానిస్తారు, నెమ్మదిస్తారు, ఆనందంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం సమయం ఇస్తాము.
మీరు ఈ మధ్య జరిగిన ఒక సంఘటనని కానీ ఒక సందర్భాన్ని కానీ గుర్తు తెచ్చుకొని మీ అంతరంగ ప్రపంచము ఎలా ఉంది అని అక్కడ మీరు గుర్తించాలి. శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఒక గ్లాస్తో నీటిని శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. సోమగా మారాలని ప్రార్థన చేస్తారు. సోమ యొక్క సంకల్పము మీ యొక్క అంతరంగంలో జరుగుతున్న దాని పట్ల ఎరుకను ప్రసాదించమని ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. కొంచెము సోమాన్ని సేవించండి.